హలో అండి, నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్, అడ్వకేట్. ఈ రోజుల్లో ముఖ్యంగా మహానగరాలలో కానీ పట్టణాలలో కానీ చూసుకుంటా ఉంటే టెనెంట్స్ కి, ల్యాండ్ లార్డ్స్ కి కానీ, టెనెంట్స్ కి, హౌస్ ఓనర్లకు కానీ, టెనెంట్స్ కి, ఇంకా వాళ్ళకు రెంట్లకు ఇచ్చే యజమానులకు కానీ చాలా కేసులు కోర్టులలో సివిల్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్ కానీ, లీజ్ డీడ్ కానీ కొన్ని రోజులకు తీసుకొని ఆ లీజ్ డీడ్ అయిపోయినాక కూడా వాళ్ళు అక్కడున్న స్పేస్ ని కాల్ చేయకుండా, హౌస్ ని కాల్ చేయకుండా కానీ, సెటర్స్ ని కాల్ చేయకుండా కానీ, బిజినెస్ స్పేస్ ఉన్న దాన్ని కాల్ చేయకుండా కానీ వాళ్ళు చాలా సతాయిస్తూ ఉంటారు. టైం కోసం వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్తే, వీళ్ళు కూడా ల్యాండ్ లార్డ్స్ కూడా కోర్టుకి వెళ్తే ఆ కేసు తేలడానికి తక్కువలో తక్కువ 2 నుంచి 3 సంవత్సరాలు టైం పడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు రెంట్ ఎగ్గొట్టడమే కాకుండా టైం తీసుకొని మోసపూరితమైన కుట్రలకు చాలా మంది పాల్పడుతూ ఉన్నారు. అట్లా అంటే ఓన్లీ లీజ్ డీడ్ అయిపోయినాక కూడా చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. లీజ్ డీడ్ అయిపోయినాక కూడా వాళ్ళు మిమ్మల్ని సతాయించి, రెంటల్ అగ్రిమెంట్ అయిపోయినాక కూడా మిమ్మల్ని సతాయిస్తే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే లీగల్ గా కరెంట్ కట్ చేయాలి. లీగల్ గా అంటే కరెంట్ బిల్ ఎట్లయినా సరే ఓనర్ పేరు మీదే ఉంటది కాబట్టి లీగల్ గా వెళ్లి కరెంట్ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ పెట్టుకొని ఆ అప్లికేషన్ ని బేస్ చేసుకొని మనం మా ఇంటి కనెక్షన్ కట్ చేయండి అని చెప్పి వాళ్ళకు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటది. అలాగే కాకుండా వాటర్ ని కూడా కట్ చేయడానికి ఆస్కారం ఉంటది. రెంటల్ అగ్రిమెంట్ కానీ, లీజ్ డీడ్ కానీ ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేయరాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నాను. మనము లీగల్ గానే ఈ ప్రాసెస్ అంతా మనం మొదలు పెట్టవచ్చు. కరెంటు, వాటరు ఈ రెండు లేకుండా వాళ్ళు ఆ స్పేస్ ని ఆక్యుపై చేసి ఆ స్పేస్ లో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే లీగల్ గా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి కరెంటు కట్ చేయమని చెప్పి మీటర్ తీసుకోమంటే వాళ్ళే కొంత డీడీ కడితే ఆ డీడీని బేస్ చేసుకొని కరెంట్ కట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాటర్ కూడా మనం కట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని చాలా కేసులు తగ్గిపోతాయి. అంతేకాకుండా వీళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి కోర్టులకు వెళ్తే వాయిదాలు తిరగడం కానీ, కేసులకు పెండింగ్లు పెరగడం కానీ, కోర్టులో అమౌంట్ రెంట్ డిపాజిట్ చేస్తామని చెప్పి ఇంకా టైం లాగడం కానీ చాలా ల్యాండ్ లార్డ్స్, ఓనర్స్ నష్టపోతూ ఉంటారు. ఇదన్నిటికీ మార్గంగా మనము చేయాల్సిన పని ఇది. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఈ ప్రాసెస్ అంతా మనము లీగల్ అగ్రిమెంట్ అండ్ మనం లీజ్ డీడ్ అగ్రిమెంట్ అయిపోయినాక కానీ, రెంటల్ అగ్రిమెంట్ అయిపోయినాక కానీ మనము ఈ వాళ్ళు కానీ మీరు కానీ ఇరుపక్షాలు ఎవరు కోర్టుకు వెళ్ళక ముందు, కోర్టులను ఆశ్రయించక ముందు ఈ పని చేస్తే కోర్టు సమయం వృధా కాదు, అలాగే మీ సమయం వృధా కాదు. అదే కాకుండా డబ్బులు వారికి మిగులుతాయి, మీకు మిగులుతాయి. కాబట్టి ఈ ప్రాసెస్ ని అంటే ఈ వాటర్ కట్టింగ్ కానీ, లీగల్ గా కరెంట్ కట్టింగ్ చేయడం కానీ నిపుణుల సమక్షంలో, తెలిసిన నిపుణుల సమక్షంలో ఇది చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.